మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు డైలీ వెళ్ళి రమణ మహర్షి అని పెద్ద ఒక మహాయోగి దగ్గర వెళ్ళి ధ్యానం నేర్చుకునేవాడు. గురువు గారిని ఎలాంటి డౌట్లు అడిగేవాడు కాదు, సబ్జెక్ట్ నేర్చుకునేవాడు కాదు. జస్ట్ టెలిపతి ద్వారా, మన సైకాలజీలో ఉంటుంది, టెలిపతి ద్వారా సబ్జెక్ట్ నేర్చుకునేవాడు అంతే. అక్కడ ధ్యానం చేసేవారు. ధ్యానం నథింగ్ బట్ ఇన్నర్ జర్నీ. ధ్యానం నథింగ్ బట్ సోల్ ఫుడ్ అనమాట. సోల్కి మనం ఫుడ్ ఇవ్వట్లేము అనమాట ఈ రోజున. సో మన మహాగురువు అయినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఉపాధ్యాయులందరికీ కూడా, టీచింగ్ ఫీల్డ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పిలుపునిచ్చింది ఏంటంటే ప్రతి విద్యార్థి చేత ధ్యానం చేయించాలి, విధిగా చేయించాలి. మానవతా విలువలు రూపొందించబడతాయి అంటే ఈరోజు మేమిద్దరం మనకిద్దరు అంతే, అదే కాన్సెప్ట్ లో ఉంటున్నాం. రేపు పిల్లవాడు నీ కోసం అన్ని చేసిందంటే వాడు కూడా అదే అంటాడు, మేమిద్దరం మాకిద్దరు నువ్వు వద్దంటాడు. అంటే మానవతా విలువలు ఎక్కడ రూపొందించబడుతున్నాయి అంటే చిన్నప్పటి నుంచే ఉండాలి అని దాని మెసేజ్ అనమాట. సో మనం సొసైటీని బాగు చేసే ఉపాధ్యాయులందరికీ కూడా పాదాభివందనాలు.